మనలాంటి వాళ్ళని టార్చర్ పెడుతున్నారు వీళ్ళు. ఒక టైంకి చెప్తారు, ఆ టైంకి రారు, తర్వాత ఇంకో టైం చెప్తారు, ఆ టైంకి రారు. సాయి చరణ్ వర్మ కమెంటెడ్, మంచు విష్ణు ఇస్ ది కల్కి. శివయ్య అంటే ఒక మాట సర్క్యులేట్ అవుతుంది బయట, అదేంటంటే కల్కి క్లిఫ్ హ్యాంగర్. Welcome back to the channel, welcome back to Chari Not Sorry. So what we are going to do now is not a reaction video because obviously copyright. Speed, playback speed takku pettukoni try to talk about each and every frame that we see in the trailer. Okay, ready guys? Ready Amari? The planning hai. This is the same shot from Ashwadhama's glimpse. వాటర్ రావడం ఆగిపోయింది, అశ్వత్థాముడు లేచాడు, ఇట్స్ హిస్ టైమ్ టు గో అన్నట్టు. దిస్ ఈజ్ సంబల బేసికల్లీ. ఈ షాట్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. సో ఇక్కడ మనం చూస్తే దేర్ ఆర్ మెనీ డీటెయిల్స్. సంబలలో కూడా లైక్ దేర్ ఈజ్ నో గ్రీనరీ, కానీ దే ఆర్ స్టిల్ ప్రొటెక్టింగ్ దిస్ ట్రీ సో దట్ ఎప్పుడైనా వర్షం పడి చిన్న ఆకు చిగురిస్తుంది అని వాళ్ళు ఆశపడుతున్నారు అనేది అర్థమైంది నాకు. ఈ పాత్వే ఏదైతే ఉందో, ఈ పాత్వేలోనే అశ్వత్థాముడి షాట్లు వచ్చినాయి, తర్వాత ప్రభాస్ షాట్ వచ్చింది. ఇక్కడ ఈ ట్రయాంగిల్ ఉంది కదా, ఈ ట్రయాంగిల్ ఈజ్ ద ప్లేస్ వేర్ పైనుంచి షాట్ ఉంచండి, ట్రయాంగిల్ షాట్, అది ఇక్కడి నుంచి ఇది. సో దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ హియర్. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, అశ్వత్థాముడు పెద్దగా ఉంటారు, ఆయన ఆకారం పెద్దగా ఉంటుంది అని మనందరికీ తెలుసు, కానీ జస్ట్ షో ఇట్ పామ్ అంత ఉంటుంది. అంటే అశ్వత్థాముడు సమేటిని, అదేలే సమేటి అంటున్నాను, ఈవిడ పేరు ఏదో ఉందిరా, సమేటి అనే ఉంది ఇక్కడ. సమేటి కాదురా, కేమియో రామ్ గోపాల్ వర్మ అంట, ఏదో అన్నారు బ్రో. ఒక పోస్టర్లోనూ ఎక్కడో పద్మ అని ఏదో పెట్టారు, బట్ యా సుమతి అనేది మనందరికీ తెలుసు. లైక్ వాట్ వీఆర్ డీకోడెడ్ ఈస్ హ్యావ్ థియరీ, లాస్ట్లో ప్రభాస్ గెట్స్ ఇస్ గోల్డెన్ అండ్ కిల్స్ ద బేబీ ఇన్ ద వూమ్ అండ్ అశ్వత్థామ విల్ కిల్ ప్రభాస్, దెన్ యూజింగ్ ప్రభాస్ బాడీ కల్కి సోల్ విల్ బి పుట్ ఇన్ హిమ్. మోస్ట్ బోరింగ్ ఉంటుంది అలా అయితే. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ షాట్స్ అనిపించింది నాకు ఈ ట్రైలర్లో. ఐ టెల్ యూ వై. వాళ్ళు ముందు చూపించిన షాట్ ఏంటి, సుమతి సంబలాగా వచ్చింది, సుమతి కడుపులో కల్కి ఉన్నాడు అనుకుందాం. సో కల్కి సంబలాకి వచ్చిన తర్వాత వర్షం పడింది అక్కడ. లిటరల్లీ అప్పటి వరకు వర్షం అనేది లేదు. ఎందుకు? వర్షం పడి ఉంటే చిగురు వచ్చేది ఆ చెట్టుకి, వాళ్ళు అంత ప్రేయర్స్ చేస్తున్నారు. బట్ వర్షం లేక, నీరు లేక అక్కడ చిగురు లేదు. ఇక్కడ వర్షం పడింది. గ్రేట్ షాట్ అనిపించింది నాకు. మంచి భలే చెప్పారు అసలు. వర్షం పడుతుంది, వర్షం పడుతుంటే శోభన గారు అంటారనమాట, రేపటి కోసం, ఫర్ హోప్, లైక్ లిటరలీ షీ ఈస్ టాకింగ్ అబౌట్ ఫర్ టుమారో, ఫర్ ఎ బెటర్ టుమారో అని. బట్ ఇఫ్ ట్రైలర్ ఈస్ మిస్లీడింగ్. దీపిక రాగానే వర్షం పడింది, బట్ వాళ్ళని వెతుక్కుంటూ ప్రభాస్ కూడా ఎగ్జాక్ట్లీ ప్రభాస్ కూడా వెళ్ళుంటాడు. ప్రభాస్ రాగానే రెయిన్ వచ్చింది. ఇట్ మైట్ రివీల్ ఎట్ లాస్ట్, జస్ట్ ఎ థాట్. నాకు కూడా అదే థాట్ ఉంది. ఇంటర్ కట్స్ అంటే ఎప్పుడైతే కల్కి వచ్చాడో వర్షం పడింది, బట్ కల్కి ఎవరు, యు నెవర్ నో. దీస్ గైస్ ఆర్ బేసికల్లీ ఇన్ ది డిస్ట్రక్షన్ మోడ్. మనం ఈరోజే లేపేస్తున్నాం, ఇంక నువ్వు రేపు తొక్కతోలు అంటావేంటి. సో లిటరల్లీ టూ డిఫరెంట్ ఐడియాలజీస్. సంబలాలో ఉండే రెబల్స్ ఉన్నారు, వాళ్ళ ఐడియాలజీ ఏంటి, రేపటి కోసం. దే ఆర్ సీయింగ్ ఏ హోప్ అనేది చూస్తున్నారు. వర్షం పడితే హోప్ ఉంది అని చెప్పి వాళ్ళు హోప్ గురించి చూస్తుంటే, కమాండర్ మానస్, రైడర్స్, ఈ బ్యాచ్ అంతా అసలు రేపులు లాంటివి ఏం లేవు, ఈరోజే లేపేస్తున్నాం అంటున్నాడు. సో టూ డిఫరెంట్ ఐడియాలజీస్ బేసికల్లీ. నాకు మాత్రం ఈ ఫైట్ సీన్ బిట్వీన్ అశ్వత్థామ అండ్ భైరవ మాత్రం అద్దిరిపోద్ది అనిపిస్తుంది. ఎందుకంటే చాలా షాట్లు ఆల్రెడీ చూపించారు, అంటే ఇంకెంత ఉందో అక్కడ. భైరవ ఏమో బౌంటీ, భైరవకి సింగిల్ పాయింట్ ఎజెండా, ఒక్క బౌంటీ పట్టామా, జై కాంప్లెక్స్కి పోయామా. ద ఇంటర్ కట్ ఈజ్ వెరీ నైస్. ఇక్కడ లాగి అశ్వత్థాముడు కొడితే అది ఇంటర్ కట్టు భైరవ ఫాలింగ్ ఆన్ సంబల. ఈ షాట్ కూడా పిచ్చిగా నచ్చింది నాకు. లిటరలీ అశ్వత్థాముడు ల్యాండ్ వెనక్కి వెళ్తే కురుక్షేత్రంది పెట్టారు. చూపించినా కూడా ఫేస్ ఈజ్ యాక్చువల్లీ చెడగొట్ల. ఇంట్రెస్టింగ్గా యంగ్ అమితాబ్ ఎలా ఉన్నారో అలాగే ఉంది. వాట్ ఇఫ్ శోభన గారు ఈజ్ యాక్చువల్ సుమతి, ప్రభాస్ ఈజ్ యాక్చువల్లీ కల్కి అండ్ సుమేటి ఈజ్
విచ్ పద్మ హూ యాక్చువల్లీ కల్కీస్ వైఫ్ ఇన్ బుక్స్ అండ్ అశ్వ అంకుల్ ఈజ్ జస్ట్ మిస్లెడ్. కల్కీస్ వైఫ్ పద్మ. వాట్? ఎందుకంటే దీపిక పడుకోని పేరు పద్మ బ్రో. సుమతి అంటున్నారు కానీ పద్మ అనేది ఉంది. ఆయన గురుపుత్ర అశ్వత్థామ అనుకుంటున్నావా లేదా గుడివాడ అమర్నాథ్ అనుకుంటున్నావా బ్రో మిస్లీడ్ అవ్వడానికి? బ్రో అలా నువ్వు అనుకుంటే ఇంక నువ్వు ఏం చేయలేవు. అశ్వత్థాముడికి అన్నీ తెలుసు. అశ్వత్థాముడు ఈజీగా సేవ్ చేస్తాడు కదా. ఇంకెందుకు మరి సంబలాకి వెళ్ళడం? అశ్వత్థాముడు ఒక్కడే మరి మొత్తం రైడర్స్ అందరినీ ఉఫ్ఫని ఊది పడేస్తాడు కదా, గురుపుత్రుడు కదా. అలా కాదు బ్రో, డ్రామా, ఇట్స్ ఏ మూవీ, కమాన్. ఇక్కడ ఈ వైట్ డ్రెస్లో ఉన్నది ఎవరు? అర్జునుడా? కృష్ణుడా? ఎవరు? నాగార్జున ప్రిల్యూడ్లో మూవీస్ అల్టిమేట్ ఎండింగ్ ఆఫ్ 4 యుగాస్, వాట్ ఇఫ్ ఆల్ 9 అవతార్స్ కమ్ టుగెదర్ అన్నాడు. గూస్ బంప్స్ వచ్చింది. నా బాధ ఒకటేరా బాబు, 27th మార్నింగ్ షోలు మనం చూడకపోతే ఆ ఏవైతే కేమియోలు ఉన్నాయో అన్నీ ఆన్లైన్లో పెట్టేస్తారు, అన్ని స్టోరీల్లో వచ్చేస్తాయి. నా వల్ల కాదయ్యా. ఇక్కడైతే నేను అయిపోయారా, నేను గాన్. ఇంకా ఇక్కడ మీరు గమనిస్తే 1 2 3 4 5 బాల్స్లో ఉన్నాయి బ్రో. ఆ 5 బాల్స్ ఆర్ పంచభూతాలు. ఓకే, కమల్ హాసన్ క్యారెక్టర్ నరుటో 6 ఏజ్ ఫామ్లో ఉంది. ఓకే, అది చూద్దాం. నరుటో 6 ఏజ్ అంటే అదేదో, ఓ దీస్ థింగ్స్ అంటే చుట్టూ ఇవేవో ఉన్నాయి కదా, 6 రౌండ్ బాల్స్ లాగా ఏవో ఉన్నాయి కదా, దానివల్ల అంటున్నారా మేబీ. అంటే కొంచెం సిమిలారిటీ. క్రేజీ లుక్ డిజైన్ చేశారు. అసలు ఏ విధంగానే కమల్ హాసన్లో లేరు, బట్ స్టిల్ కమల్ హాసన్ ఆరా కనిపిస్తుంది. వెరీ ఇంట్రెస్టింగ్. హోప్ని తొక్కేస్తున్నారు వాళ్ళు లిటరలీ. అశ్వత్థాముడు మీకు తెలుసు కదా, పాండవుల లీనియేజ్ మొత్తం కడుపులో ఉన్న బిడ్డలతో సహా అందరినీ చంపేస్తానని చెప్పి బ్రహ్మాస్త్ర వేస్తాడు. ఇక్కడ ఉత్తర కడుపులో పరీక్షిత్ ఉంటాడు. సో పరీక్షిత్ మీదకు కూడా వేస్తే దానివల్ల కృష్ణుడు శపిస్తాడు. విల్ బి హిట్ బై ఇట్. కడుపుకి తగులుతుంది లిటరలీ. డిపిరి. ఈ షాట్ చూసి మృణాల్ ఠాకూర్ అనుకుంటున్నారు, కాదు, ఆమె మాలవిక నాయర్. బ్రో దిల్కర్ లేడా? నాకేం తెలుసురా, సినిమాలో ఉంటాడేమో. ఆగండి. మేము యాక్చువల్లీ పవన్ మేము డిస్కస్ చేస్తున్నప్పుడు మేము అన్నాం, ఒకవేళ బుజ్జి ఒక ట్రాన్స్ఫార్మర్లా మారిపోయి ఎలా నుంచుంటే మాత్రం మెంటలు వచ్చేస్తుంది అని. ట్రైలర్ 1లో ఎగ్జాక్ట్లీ అదే అయింది. పవన్ ఉండుంటే నా భలే ఉండదు అసలు. కర్ర ఇరిగిపోయింది భయ్యో, కర్ర ఇరిగింది బిడ్డ. ఈ ఫైట్లో ఏదో జరుగుద్ది, చాలా పెద్ద డిస్ట్రక్షనే జరుగుద్ది. స్టిక్ విరిచి త్రో చేస్తారు అశ్వత్థామ. సో బుజ్జి బ్లాస్ట్ అయ్యి భైరవ కింద పడ్డాడు. బుజ్జి బ్లాస్ట్ అయిపోద్ది, భైరవ అందుకే కింద పడి ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. దిస్ ఈజ్ మేకింగ్ సెన్స్ యాక్చువల్లీ. అదిగో ఇసిరారు, పేలిపోయింది, ఎగిరిపోయింది. ఏం బ్లాస్ట్ అయిందో తెలీదు. స్టిక్ ఇరిగిపోయింది, కింద పడి ఫీల్ అవుతాడు. మసి కూడా ఉంది ఇక్కడ. మేకింగ్ ప్రాపర్ సెన్స్. కానీ బుజ్జికి ఏమన్నా అయితే ఇంక భైరవకి మెంటలు వచ్చేస్తుంది. బుజ్జి అండ్ భైరవ మధ్యలో ఎమోషన్ చూస్తుంటే ఖచ్చితంగా బుజ్జి గాన్ అనిపిస్తుంది అంట. నేనే హర్ట్ అవుతా బుజ్జి పోతే. చేపించిన తర్వాత బుజ్జి లేచింది జై అని మెంటలు వచ్చింది నాకు. ఇన్ని ట్విస్టులతో బుర్రపాటు చేసుకోవడం కన్నా కల్కి పురాణం చదవడం బెటర్ బ్రో. యాక్చువల్లీ మనకు ఆ థాట్ వచ్చింది చూడు, కల్కి పురాణం చదవాలని. ద పర్పస్ ఆఫ్ దిస్ మూవీ ఈజ్ ఫుల్ఫిల్డ్ రా. ఏ ఫిలిం బై నాగార్జున అన్న, నీ మీదే కంప్లీట్ భారం నీ మీదే అన్న. సాయి చరణ్ వర్మ కమెంటెడ్, మంచు విష్ణు ఇస్ ది కల్కి. శివయ్యా అంటే ఒక మాట సర్క్యులేట్ అవుతుంది బయట, అదేంటంటే కల్కి క్లిఫ్ హ్యాంగర్ సూపర్ ఉంటుంది అని. ఈ వీడియో ఉంటుంది. సో ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు చెక్ ఇట్ అవుట్, యూ కెన్ చెక్ దిస్ వీడియో అవుట్. అలాగే మన ఛానల్లో పాడ్కాస్ట్లు కూడా నేను తమ్ముడితో ప్లాన్ చేస్తున్నాను. ఒకటి ప్రభాస్ గురించి, డీకోడింగ్ ప్రభాస్ ఆఫ్టర్ మిర్చి అని ఒకటి చేస్తున్నాం. సో డీకోడింగ్ రెబల్ స్టార్ వీడియో ఒకటి వస్తుంది. సో ప్లీజ్ వెయిట్ ఫర్ దాట్. అండ్ త్వరలోనే అన్నీ ఓకే అయితే కల్కి రిలీజ్ అయ్యి మంచిగా హిట్ అవ్వాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ హ్యావ్ ఏ నైస్ వీకెండ్. ఎంజాయ్ చేద్దాం.